నేటి రాశి ఫలాలు మేషరాశి వారికి రోజు ఆప్తుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే మేషరాశి వారి రోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో ఆ వివాదాలు ఈ రోజు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రోజు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక మేషరాశి వారికి కుటుంబ వృద్ధి అనేది కనబడుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి రాజీ కుదుర్చుకునే అవకాశం దక్కుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అలాగే అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మీ సేవకు తగిన గుర్తింపు అనేది పొందుతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి జీవితాశయం నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఎవరైతే స్థలాలను గృహాలను కొనుగోలు చేయాలని చూస్తున్నారో వారి ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ముందుకు సాగి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు క్రీడాకారులకు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అలాగే విద్యార్థులకు ఊహించని అవకాశాలు తలుపు తడుతాయి. ఐటీ రంగం వారు అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు నీలం. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.